మటన్ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇలా మటన్ చక్కగా తెచ్చుకొని కడుక్కోవాలి. అరకిలో అయితే అరకిలో, కేజీ అయితే కేజీ. మంచిగా నీట్‌గా కడుక్కొని ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కట్ చేసుకొని, మనం ఫ్రెష్ చేసి పెట్టుకుంటాము. దాంట్లో కాస్త పసుపు, ఉప్పు, నూనె కావాల్సినంత మనం వేసుకొని జస్ట్ ఒక మటను ఆహ్, లేతదా, ముదురుదా చూసుకొని దానికి తగ్గట్టుగా లేతదనుకోండి ఒక 5 విజిల్స్, మామూలుగా అయితే ఒక 10 విజిల్స్ పెట్టుకుంటాం. ఇదిగోండి 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, నూనె కాసిన తర్వాత కాస్త పసుపు వేసుకొని లవంగాయ, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మీరు మామూలుగా నిలువుగా కోసుకోవచ్చు. దానికేం అంత ఇదేం కాదు, చక్కగా మగ్గిపోతాయి. అన్నీ కలిపి వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే లైట్‌గా ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను కదా, దాన్ని కాస్త తిప్పేసేసి అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఆ చెంచా ఎంత ఉందో దాంతో మనకు తినే కారాన్ని బట్టి ఒకటేసుకోవటం, 2 వేసుకోవటం అనేది చాయిస్ మీదనమాట. ఇగోండి కుక్కర్ ఇందులో మనం ఉడకబెట్టుకున్న మటన్ని నీళ్ళతో సహా అట్లా మొత్తం వేసేసుకోవటమే. వేసుకొని ఒక తిప్పేసేసుకున్న తర్వాత కొత్తిమీర అవి వేసుకోవాలి. మళ్ళీ మనం అంటే దించేటప్పుడు వేసుకోవచ్చు, ముందుగానే వేసుకోవచ్చు. ఇగోండి కొవ్వు ఉంది కదా, కొవ్వు కూడా తినొచ్చు, చాలా మంచిది. చాలామంది అవాయిడ్ చేస్తారు, తినండి ఒక్కసారైనా. ఉప్పు కొంచెం తక్కువైందని వేసాను. మీకు కావాల్సినన్ని నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కట్టేసుకోవాలి. ఇందులో ఇంగ్రీడియంట్ సీక్రెట్ చింతపండు, కొంచెం పంచదార వేస్తే దాని టేస్టే వేరు. మీరు ఎప్పుడు తినరు. ఎవరైనా సరే చేయి కడగాలి.